వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అనంతపురం జిల్లాలోని పేద ప్రజలకు ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ తీపి కబురు అందించింది. ఆర్డీటీను రెన్యువల్ చేసి మంజూరు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డీటీ సంస్థ 5FCRA రెన్యువల్ చేయాలని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటాలు చేసిన వారికి, ఆర్డీటీ కొరకు కష్టపడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పూసాల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మీ జిల్లా అధ్యక్షులు పూసల హనుమంతు రెన్యువల్ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విషయం మన ఒక్కరిది కాదు, మన అందరిది. ఈ రోజు మనందరం సంతోషించాలి, ఆనందం చేసుకోవాలి. ఉమ్మడి అనంతరం జిల్లా పేద ప్రజల గుండె చప్పుడు. ఆర్టీడీ రెన్యువల్ చేసినందుకు, ఆర్టీడీని 2031 వరకు చేసినందుకు కేంద్ర హోంశాఖ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈయన స్థాపించిన ఆర్డీటీ సంస్థకు భారత రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాడల్ ఆర్డీటీ భాగస్వామ్యంతో అనంతపురంలో టెన్నిస్ అకాడమీ ప్రారంభించారు. క్రీడలు, విద్య, వైద్యం, మహిళలు, వికలాంగులు, కరువు రైతులు, పేదలకు ఇళ్లు, ఇలా ఎన్నో రంగాల్లో ఫాదర్ ఫెర్రర్ అనంత గ్రామీణ జీవితంలోకి చొచ్చుకుపోయారు. ఫెర్రర్ జీవితం ఆధారంగా తీసిన టెలిఫిల్మ్లో మనీ హైస్ట్ ఫేమ్ ఆల్బా ఫ్లోర్స్ నటించారు. మనీ హైస్ట్లో ఆమె పాత్ర పేరు నైరోబీ. చీరకట్టులో తెలుగు మాట్లాడే ఆమె వీడియో వైరల్ అయింది, అభిమానులను ఆకర్షించింది. మన చేతిలో ఉంటే మన అనంతపురం దళిత మహిళలు ఒక ముఖ్యమైన మార్పుకి కారకులమవుతారు. 1920 ఏప్రిల్ 9న స్పెయిన్లో జన్మించిన విన్సెంట్ ఫెర్రర్ ఒక జెస్విట్ ప్రీస్ట్గా, ఒక క్రిస్టియన్ మిషనరీగా 1952లో ఇండియా వచ్చాక మహారాష్ట్రలోని మన్మాడ్ ప్రాంతంలో పేద ప్రజలతో కలిసి పనిచేయాలని ఆయన భావించారు. మత ప్రచారంలో కాకుండా పేదలతో కలిసి పనిచేయడంలోనే ఆయన తన జీవితాన్ని గడిపారని విన్సెంట్ ఫెర్రర్ సతీమణి ఆనే ఫెర్రర్ అన్నారు. He was a Jesuit priest at that time. He didn't believe that his purpose in life. జీవిత పరమార్థం అంటే పవిత్ర గ్రంథాలను చదవడం, చర్చికి పోవడం అని కాదన్నది ఆయన ఉద్దేశం. ఇతరులకు మంచి చేయడమే పరమార్థమని, తన మతంతో పాటు అన్ని మతాల సారాంశం అదేనన్నది ఆయన నమ్మకం. విన్సెంట్ ఫెర్రర్ మన్మాడ్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసి సేద్యానికి అవసరమయ్యే వనరులను పేదలకు ఉచితంగా అందించారు. దీంతో ఆయన వైపు వేలాది మంది ప్రజలు ఆకర్షితులయ్యారు. రైతు కూలీలు కట్టు బానిసత్వం నుంచి విడుదలై రైతులుగా మారారని విన్సెంట్ ఫెర్రర్ భార్య అనే ఫెర్రర్ అన్నారు. అయితే ఫెర్రర్ బలవంతపు మతమార్పిడులు చేస్తున్నాడంటూ ఆయనకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఫెర్రర్ గోబ్యాక్ అంటూ కొందరు ఉద్యమం చేశారు. ఫెర్రర్ గోబ్యాక్ ఉద్యమ సమయంలో ఒక ఆంగ్ల పత్రికా జర్నలిస్టుగా అనే ఫెర్రర్ ముంబైలో పనిచేసేవారు. ఒక జర్నలిస్టుగా ఆమె విన్సెంట్ ఫెర్రర్ను కలిశారు. మహారాష్ట్రలో ఫాదర్ ఫెర్రర్ 16 ఏళ్లు పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా విన్సెంట్ ఫెర్రర్ గురించిన చర్చ జరిగిందని, ఫెర్రర్ వీసా గడువును పొడిగించకుండా ప్రభుత్వం ఆపిందని ఆనే ఫెర్రర్ అన్నారు. ఆ సమయంలోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఫాదర్ ఫెర్రర్ను పిలిపించి మాట్లాడారని ఆమె అన్నారు. ముంబైలో ఆ ప్రచారం సుమారు 1-2 ఏళ్లు నడిచింది. ఈ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్ళింది. అయితే ప్రధాని ఇందిరాగాంధీ మమ్మల్ని అర్థం చేసుకుంటూ అన్ని విధాలా మద్దతిస్తూ ఉండేవారు. ఆయన ఓసారి ఆమెను కలిసినప్పుడు, ఫాదర్ ఫెర్రర్, మీరు భయపడొద్దు, మీరు తిరిగి మీ దేశానికి వెళ్లి 2 నెలలు విశ్రాంతి తీసుకుని మళ్లీ రండి, పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి అని సూచించారు. ఆమె చెప్పిన ప్రకారం ఆయన జులైలో దేశాన్ని విడిచి వెళ్లారు. నిజానికి ఆ వివాద సమయంలో ఆమె చాలా తెలివైన నిర్ణయం తీసుకుని 2 వర్గాల వారిని శాంతింపచేశారు. ప్రధాని ఇందిరాగాంధీ సలహా మేరకు హాలిడేపై వెళ్లిన ఫెర్రర్ కొన్ని నెలల తరువాత తిరిగి ఇండియా వచ్చారు. అయితే ఈసారి మహారాష్ట్రలో కాకుండా వేరొక ప్రాంతంలో పనిచేయాలని అప్పటికే ఇందిర ఫెర్రర్కు చెప్పారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తమను ఆహ్వానించారని అనే ఫెర్రర్ అన్నారు. అలా 1969లో ఫెర్రర్ దంపతులు హైదరాబాదొచ్చారు. మీడియా సమావేశంలో రాయలసీమలోని అనంతపురం వెళ్లాలని హైదరాబాద్ జర్నలిస్టులు తమకు సలహా ఇచ్చారని ఆమె అన్నారు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి కేవలం 20 ఏళ్లు మాత్రమే అయిందని,
ఆనాడు అనంతపురంలో దళితులు గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉండేదని ఆమె వివరించారు. I mean, in the beginning we were మొదట్లో మేం సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న దళితులు గిరిజనులతో కలిసి పనిచేశాం. ఏళ్లు గడిచే కొద్దీ మేం అన్ని వర్గాల వారితో పనిచేయడం ప్రారంభించాం. పెద్దలకు నిరక్షరాస్యులు కావడంతో వారి పిల్లల్ని బడికి పంపేవారు కాదు. ఇది అన్ని కులాల్లోనూ ఉండేది. ఉన్నత వర్గాల వారి కోసమే చదువు అనుకునేవారు తప్ప తాము కూడా చదువుకోవచ్చని ఎప్పుడూ అనుకునేవారు కాదు. 1969లో అనుకుంటా మేమిక్కడికి వచ్చాం. అంటే అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 20 ఏళ్లు మాత్రమే అయ్యింది. దీంతో అందరికీ వైద్యం అందుబాటులోకి ఇంకా రాలేదు. even immunization was not there. 1952లో భారత్ వచ్చిన ఫాదర్ ఫెర్రర్ 2009లో అనంతపురంలో మరణించారు. ఫాదర్ అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. పోలీసులు ఫాదర్ ఫెర్రర్కు గౌరవ వందనం చేశారు. 1969లో అనంతపురంలో ప్రారంభమైన ఆర్డీటీ 2019లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1970-75 సంవత్సరంలో అనంతపురంలో కరువు, పేదరికం ఎక్కువగా ఉండేవి. అందుకోసం ఫాదర్ ఫెర్రర్ జిల్లా వ్యాప్తంగా 8,000 బావులు తవ్వించి బావులను తవ్విన వారికి ఉచితంగా అన్నం పెట్టారు. అనంతపురంతో పాటు నాగర్ కర్నూల్, నల్లగొండ, భూపాలపల్లి, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయవాడలో ఆర్డీటీ పనిచేస్తోంది. అనంతపురంలో మొట్టమొదటి కార్యక్రమము బావులు తవ్వి బీడు భూముల్ని సాగులేకి తీసుకొని రావడం. 70 నుంచి 75 ఆ మధ్యలో దాదాపు 8,000 బావులు తవ్వడం జరిగింది. అది కూడా అప్పుడు సంస్థకు పెద్ద డబ్బు కూడా లేదన్నమాట. సో మనము పనికాహార పథకం అంటాం కదా, ఇప్పుడు ఆ కాలంలోనే పనికాహారం పథకం ద్వారా అన్ని బావులు తవ్వి భూములన్నీ సాగులేకి తీసుకొని రావడం జరిగింది. చాలా ఉపయోగమైన పని అప్పుడు. ఏప్రిల్ 9 ఫాదర్ ఫెర్రర్ పుట్టినరోజు. ఈ రోజున ఈ గిరిజన మహిళలంతా నృత్యం చేస్తారు. ఈ రోజు వీరికెంతో ప్రత్యేకం. అనాథ పిల్లల చదువు కోసం తమ కాయాకష్టంలోంచి ఏడాదిగా కూడబెట్టిన హుండీ డబ్బును ఈరోజు లెక్కిస్తారు. ఫాదర్ స్ఫూర్తితో ఏటా ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీరు కూడబెట్టిన హుండీల డబ్బును ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డీటీ సంస్థకు ఇస్తారు. ఈ కార్యక్రమం పేరు ఇండియా ఫర్ ఇండియా. స్పందించు, సాయమందించు దీని నినాదం. గత 8 ఏళ్లుగా ప్రజలు తమ హుండీల ద్వారా 26 కోట్ల రూపాయలను పోగేశారు. వీరంతా కూలీలు, వికలాంగులు, సన్నకారు రైతులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలే అధికం. ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమంలో 1706 మంది అనాథలు ఉచితంగా చదువుతున్నారు. ప్రతి పల్లెల్లోనూ ఆర్డీటీ స్కూలు ఉంది. ప్రతి ఆర్డీటీ స్కూలులోనూ ఒక మాదిగ కులం నుంచి వచ్చిన ఒక టీచర్ ఉంటాడు. ఆ ఒక మాదిగ కులం నుంచి వచ్చిన ప్రతి టీచర్ కూడాను డిగ్రీ పాస్ అయిన వాడు. చాలా డౌన్ ట్రాడన్ కులం నుంచి అంతమంది విద్యావంతులు కావడము, మాదిగ కులం నుంచి అంతమంది పట్టభద్రులు కావడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం. ఆ మాదిగ యువకులు ఒక్కటే మాట చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను, ఫెర్రర్ లేకపోతే మాకు చదువు లేదు సార్, ఫెర్రర్ లేకపోతే మాకు ఈ ఉద్యోగం లేదు సార్, ఫెర్రర్ లేకపోతే మాకు ఈ జీవితం లేదు సార్ అని ప్రతి ఒక్క మాదిగ యువకుడు చెప్పిన అనుభవం చెప్తే విన్న అనుభవం కూడా నాకు ఉంది. మహిళా సాధికారత, సమానత్వం ఆర్డీటీ లక్ష్యం. అందుకోసం మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది. వీటిలో 93,829 మంది సభ్యులున్నారు. వీరికి వడ్డీలేని రుణాలిచ్చి జీవితంలో స్థిరపరిచింది ఆర్డీటీ. గ్రామీణ, దళిత, గిరిజన, బీసీ, ఇతర వర్గాల్లోని మహిళల పేరిట 78,986 ఇళ్లను నిర్మించింది ఆర్డీటీ. నారాయణమ్మ దళిత స్త్రీ, నారసింపల్లి గ్రామస్తురాలు. కొన్నేళ్ల క్రితం కొందరు దళితుల గుడిసెలకు నిప్పు పెట్టారు. పిల్లాజల్లా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఆ సమయంలో కూతురికి విషపురుగు కుట్టి చనిపోయింది. ఉండేందుకు ఇల్లు లేదు, బతికేందుకు డబ్బు లేదు, ప్రభుత్వ సాయం చాలలేదు. అలాంటి వారికి ఆర్డీటీ 5,000 రూపాయలకే ఇల్లు కట్టించి వడ్డీలేని రుణమిచ్చింది. దళితుల మెరుగైన జీవితం కోసం ఆర్డీటీ నిశ్శబ్దంగా పనిచేస్తోంది. ఒక సంఘం ఉండాడ, సంఘం వేసిన కడక ఆడికి పోయినా సరే ఒక్క వారం అక్కడే ఇక్కడ ఉండలేక తినడానికి భూ లేదు. సంఘంలో ప్రసాదం పెట్టేసాడు తిని ఒక వారం ఉండి వచ్చిన మంచి అంతంగా. ఎట్లా పోయినాను అమ్మ హరిశ్చంద్ర భార్య ఎట్లా పోయిన కాటికి కొడుకుని వెళ్ళదిద్దంటే ఆ పరిస్థితిలో నేను అనుభవించిన సార్ కష్టాలు.
వికలాంగ సంఘాల ద్వారా 33,336 మంది వికలాంగులను ఆర్టీటీ ఒక్కటి చేసింది. వీరికి సొంత ఇల్లు, జీవనోపాధి కల్పించి జీవితంలో స్థిరపడేలా చేసింది. వీరి అభిరుచికి తగ్గట్లుగా వృత్తి విద్యా కోర్సులు నేర్పించి వడ్డీలేని రుణాలిచ్చి ప్రోత్సహించింది. ఫెస్టివల్ వికలాంగురాలు అంటే నాతోటి వాళ్ళతో వెళ్ళలేను, నాతోటి వాళ్ళతో ఆడలేను, నాతోటి వాళ్ళ దగ్గర కూర్చోలేను. ఈరోజు నేను స్టిక్ వేసుకొని నడుస్తున్నా, కానీ నా రియాలిటీ ఇది కాదు సార్. నేను దొగ్గాడుతూ పోయేదాన్ని సార్. నేను చదువు 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నా, ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంట్లో నిలిచిపోయినాను. నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు సార్. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నాకు ఏదైనా నేర్పించండి, ఎక్కడైనా నన్ను సెంటర్స్లో చేర్చండి, నేను ఏదైనా నేర్చుకుంటా, పని నేర్చుకొని నా కాళ్ళ మీద నిలబడతాను సార్ అని అడిగా. సరేనమ్మా, చదువు ఆగేసిన పిల్లలకి మన ఆర్డిటీ సంస్థ వారు టైలరింగ్ కానీ, కుందన వర్క్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ ఇలాంటివి నేర్పిస్తున్నారు. నీకు ఇష్టం ఉంటే నేర్చుకోవాలని తపన ఉంటే చేరమ్మా అన్నారు. అవును సార్, చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు నేను అందరితో సహాయం తీసుకున్నప్పుడు ఎంత బాధపడినానో, ఈరోజు నేను ఒకరికి సహాయం చేసే స్టేజ్కి ఎదిగినానంటే అందుకు ఆర్డిటీ సంస్థ నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చింది, సంఘము బలమైన శక్తినిచ్చింది. గ్రామాల్లోని 1,156 ఆర్టీటీ స్కూల్స్లో పిల్లలకు చదువు చెబుతూ వందలాది దళిత, గిరిజన పేదలను ఐఐటి, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉచితంగా చదివిస్తోంది ఆర్టీటీ. విద్యతో పాటు క్రీడలపై దృష్టి పెట్టిన ఆర్టీటీ గ్రామస్థాయిలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి స్పోర్ట్స్తో పాటు ఉచితంగా విద్య, నాణ్యమైన ఆహారం అందిస్తోంది. ఆర్టీటీ స్పోర్ట్స్ అకాడమీలో క్రికెట్, టెన్నిస్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, జూడోలో శిక్షణ ఇస్తున్నారు. 2002లో ప్రారంభమైన ఆర్టీటీ క్రీడా గ్రామంలో రంజీ క్రికెట్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. 2017లో నార్వేలో జరిగిన హోమ్లెస్ వరల్డ్ కప్ ఫుట్బాల్లో ఒక ఆర్టీటీ క్రీడాకారిణి పాల్గొన్నారు. ఆటల ద్వారా స్త్రీ సమానత్వం సాధించాలని, కుల వివక్షను దూరం చేయొచ్చని ఆర్టీడీ చెబుతోంది. ఇక్కడ ఎందుకు మనకు కూడా మన పిల్లలకి ఇక్కడ ఆ అవకాశాలు ఉండకూడదు, కేవలం అన్ని పెద్ద పట్టణాల్లోనే ఉండాలనా అని చెప్పి ఆ ఆలోచనతో స్పోర్ట్స్ ప్రోగ్రామ్, తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఎక్కువ స్పోర్ట్స్ అన్నాక అది తల్లిదండ్రులు కానీ మన సమాజంలో కూడా మగపిల్లలకి ఎక్కువ అవకాశం కలిగించేవాళ్ళు. ఇంటర్నేషనల్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాడల్ ఆర్టీటీతో కలిసి పనిచేస్తున్నారు. రఫా నాడల్ ఫౌండేషన్ ఆర్టీటీ భాగస్వామ్యంతో అనంతపురంలో ఒక టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్నారు. 2010లో అనంతపురం వచ్చిన నాడల్ ఈ అకాడమీని ప్రారంభించారు. రఫా నాడల్ ఫౌండేషన్ ఆర్టీటీ భాగస్వామ్యంలో గ్రామీణ పిల్లలకు ఉచితంగా విద్య, పౌష్టికాహారం అందిస్తూ టెన్నిస్లో శిక్షణ ఇస్తున్నారు. బుద్ధిమాంద్యం, వికలాంగ పిల్లలను కూడా ఉచితంగా చదివిస్తూ వారికి కూడా క్రీడల్లో శిక్షణ ఇస్తోంది ఆర్టీటీ. అనంతపురంలో వీరి కోసం ప్రత్యేకంగా 16 స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 1,334 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎథెన్స్, లాస్ ఏంజలస్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్లో వీరు పాల్గొని ఇండియాకు మెడల్ సాధించారు. టెన్నిస్ కూడా తెలిసింటుంది. రఫా నడాల్ ఫౌండేషన్ వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అక్కడ 10 సంవత్సరాలు అయిపోయింది. నడాల్ కూడా అనంతపూర్కి రావడం జరిగింది, ఆ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది. ఏ క్రీడ అయితే మామూలుగా డబ్బున్నోడే ఆడతాడు అనుకున్నది ఇక్కడ ఎవరైనా సరే ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 250 మంది పిల్లలు టెన్నిస్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. కోవిడ్-19 సమయంలో కూడా ఆర్టీటీ సేవలందించింది. ఆర్టీటీ హాస్పిటల్ను కోవిడ్ హాస్పిటల్గా మార్చింది. లాక్డౌన్లో వలస కూలీలు, పేదలకు 4 లక్షల భోజనాలను పంపిణీ చేసింది. ఆహార తయారీకి అవసరమైన సరుకుల్లో రైతులు, సాధారణ ప్రజలు 75% సరుకులను స్వచ్ఛందంగా అందించారని ఆర్టీటీ తెలిపింది. ఆర్టీటీ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యానికి